తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎంపిక ప్రక్రియ క్లైమాక్స్ కి చేరుకుందా? ఏ క్షణమైనా దీనిపై ఢిల్లీ నాయకత్వం ప్రకటన చేసే అవకాశం ఉందా? ఇప్పటికే అంశంపై అభిప్రాయ సేకరణ పూర్తి చేసిన ఆ పార్టీ అగ్రనేతలు దీనిపై ఓ నిర్ణయానికి వచ్చేసారా? వాచ్ ఇట్. తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ ఇప్పుడు ఫుల్ జోష్ మీద ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అద్భుతమైన ఫలితాలు సాధిస్తూ ముందుకు సాగుతోంది. ఇటీవల జరిగిన 3 ఎమ్మెల్సీ స్థానాల్లో 3 స్థానాలకు గాను 2 సీట్లు గెలుచుకొని తమ రాజకీయ బలాన్ని మరింతగా పెంచుకుంది బీజేపీ. ఈ క్రమంలోనే చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి నియామకాన్ని కూడా పూర్తి చేసి మరింత దూకుడుగా తెలంగాణ రాజకీయాల్లో దూసుకుపోవాలని కమల్నాథులు భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగానూ కొనసాగుతున్నారు. దీంతో ఆయన స్థానంలో కొత్త వారికి బాధ్యతలు అప్పగించాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. అయితే వివిధ కారణాల వల్ల ఈ ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. కానీ కొత్త అధ్యక్షుడిని ప్రకటించే సమయం దగ్గర పడనుందని, అతి త్వరలోనే దీనిపై ప్రకటన రావచ్చనే చర్చ బీజేపీ వర్గాల్లో జరుగుతోంది. కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా. బాస్ వాలా, బీ ద బాస్. తాజాగా హైదరాబాద్ నుంచి హుటాహుటిన ఢిల్లీకి చేరుకున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆయన ఈ అంశంపైనే పార్టీ పెద్దలతో చర్చిస్తారని, కిషన్ రెడ్డితో చర్చించిన తర్వాత కొత్త అధ్యక్షుడి ఎంపికపై ప్రకటన రావచ్చు అనే ప్రచారం సాగుతోంది. తెలంగాణ బీజేపీ కొత్త బాస్ ఎంపికపై ఇప్పటికే పలు దఫాలుగా నేతల అభిప్రాయాలను సేకరించింది బీజేపీ నాయకత్వం. రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తిగా ఉన్న బీజేపీని మరింత ముందుకు దూసుకువెళ్లేలా కొత్త నాయకత్వం ఎంపిక ఉండాలని అధిష్టానం భావిస్తోంది. అదే సమయంలో పార్టీ కొత్త అధ్యక్షుడి ఎంపిక విషయంలో అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రాంతాలు, సామాజిక సమీకరణాలు వంటి అంశాలను లెక్కల్లోకి తీసుకుంటేనే రాష్ట్రంలోని నేతలందరికీ సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండే నాయకుడికి కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ వంటి నేతల పేర్లు అధ్యక్ష రేసులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే తాను పార్టీ అధ్యక్ష రేసులో లేనని బండి సంజయ్ క్లారిటీ ఇచ్చేశారు. ఈ అంశంలో పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని ఈటల రాజేందర్ చెప్తూ వస్తున్నారు. ఈసారి తెలంగాణలో ఖచ్చితంగా అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోంది. పరిస్థితులు కూడా అందుకు అనుకూలంగానే ఉన్నాయని, వాటిని మరింత మెరుగుపరిచేలా కొత్త అధ్యక్షుడి ఎంపిక ఉండాలని కసరత్తు చేస్తుంది. అయితే కేవలం కొత్త అధ్యక్షుడి ఎంపికతో పార్టీ నాయకత్వం సరిపడుతుందా? పార్టీలో మరిన్ని మార్పులు చేర్పులు ఉంటాయా అనే అంశం కూడా ఆసక్తి రేపుతోంది.